తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ పట్ల చిరంజీవిని అభినందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రస్థానం పొందడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని పేర్కొన్నారు. ఇది తెలుగు సినిమా మరియు సంస్కృతికి ఒక పెద్ద ఘనత అని ఆయన చెప్పారు. చిరంజీవి దక్షిణ భారతదేశంలోని ఒక ప్రముఖ నటుడు. తెలుగు, హిందీ, తమిళ మరియు కన్నడ భాషల్లో 150కి పైగా ఫీచర్ ఫిల్మ్స్ లో నటించారు. ఆయన సినిమాలలో రుద్ర వీణ, ఇంద్ర, టాగోర్, స్వయం కృషి, సైరా నరసింహారెడ్డి, స్టాలిన్ మరియు గాంగ్ లీడర్ వంటి ప్రసిద్ధ చిత్రాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మే నెలలో భారత సినిమా చిహ్నం వైజయంతిమాలాతో కలిసి పద్మ విభూషణ్ పురస్కారం అందించారు. ఇది అసాధారణమైన మరియు ప్రత్యేకమైన సేవలకు ఇవ్వబడే రెండవ అత్యున్నత పౌర పురస్కారం. 2006లో పద్మభూషణ్తో కూడిన పూర్వపు గౌరవం కూడా ఆయనకు లభించింది. చిరంజీవి ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రవేశించి భారత సినిమా పరిశ్రమలో అత్యంత ప్రొలిఫిక్ స్టార్ గా గుర్తించబడ్డారు. ఈ శ్రేణిలో ఆయన 45 సంవత్సరాల సినీ జీవితంలో 156 సినిమాల్లో 537 పాటలలో 24,000 డాన్సులు చేశారు. సెప్టెంబర్ 22న మెగాస్టార్ తన సినీ కెరీర్ను ప్రారంభించిన రోజు. ఈ సందర్భంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ఆయనకు సర్టిఫికేట్ అందించారు. భారత సినిమా పరిశ్రమలో అత్యంత ప్రొలిఫిక్ సినిమా స్టార్ నటుడు, నర్తకి అని ఆ సర్టిఫికేట్లో పేర్కొంది. చిరంజీవి ఈ గౌరవాన్ని అందుకోవడానికి ఆశించలేదని చెప్పారు. నా జీవితంలో డాన్స్ భాగమైంది అని కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని మిత్రంగా చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి గారిని నేను పెద్ద అన్నిగా చూస్తాను. ఆయన ప్రతి పాటలో తన హృదయాన్ని అందిస్తాడు అని ఆయన అన్నారు. ఈ గౌరవం మాండి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు చిరంజీవి అభిమానులకు ఒక ప్రత్యేక సందర్భం కావడం విశేషం. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనే ముఠా మేస్త్రి తింటాంక్ తింటాంక్